చూడండి, నేను కిచెన్లోకి వెళ్తూ ఉన్నాను. ఇక్కడ ఒక బౌల్ ఉంది. ఈ హస్తం పక్కన పెట్టి ఇదిగో చూడండి, అన్నం ఇప్పుడే నిండుకుండగా ఉంది. అన్నం చాలా వేడివేడిగా ఉంది. ఇక్కడ చూడండి, ఇది చూపిస్తున్నాను. చూడండి, పప్పుని చూడండి ఎంత మంచిగా స్మెల్ వస్తుందో ఈ పప్పు. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఈ క్యాప్, ఈ ప్లేట్ నేను పక్కగా తీస్తే ఇక్కడ చూడండి చిప్స్ ఉన్నవి. ఈ మూడు కాంబినేషన్ మీద తింటే చాలా టేస్టీగా, చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, అన్నం తీసి ఇక్కడ ప్లేట్లో వేస్తున్నాను. కొంచెం మళ్ళీ అన్నం తీసుకొని ప్లేట్లో వేస్తున్నాను. ఈ రెండు అయిన తర్వాత ఇలా క్యాప్ పెట్టి క్లోజ్ చేశాను. ఇక్కడ పప్పు ఉన్నది. ఉన్నటువంటి ఒక స్పూన్ తీసుకున్నాను. స్పూన్ తీసుకొని పప్పుని ఇలా బాగా మిక్స్ చేశాను. ఆల్రెడీ ఒక స్పూన్ ఉంది, నేను ఇంకొక స్పూన్ తీసుకున్నాను. ఎందుకంటే ఇలా పప్పు రండడానికి ఎక్కువగా బాగుంటుందని ఇలాంటి స్పూన్ తీసుకున్నాను. నేను స్పూన్ తీసుకొని ఇట్లాగా అన్నం ఇలా బాగా పీసెస్గా కలిపి, అంటే గడ్డగా ఉన్నటువంటి అన్నాన్ని ఇలా పొడిగా చేశాను. ఇంకొక కొంచెం అన్నం తీసుకొని రెండు గడ్డలుగా ఉన్న అన్నాన్ని ఇలా పొడిగా ఇలా పీసెస్గా విడగొట్టేసి ఇప్పుడు ఏం చేశానంటే మధ్యలోకి ఈ స్పూన్తో ఎంతవరకు కావాలో అంత క్వాంటిటీగా పప్పు వేసాను. ప్రాపర్గా చూడండి, జాగ్రత్తగా పప్పు ఇలా వేసాను. ఇలా వేసే పప్పు అంతే సరిపోతుంది. ఎంత క్వాంటిటీ కావాలో అంత పప్పు క్వాంటిటీ వేసి బాగా మిక్స్గా కలుపుతూ ఉన్నాను. చూడండి ఏ విధంగా కలుపుతున్నానో. ఇలా పప్పు అనేది కొంచెం ఎక్కువగా వేసుకొని ఇలా కలిపేసి కొంచెం ఇలా కలిపేసుకొని ఇలా ఇలా ఉంచాను. అన్నం ఇక్కడ పెట్టాను. ఇలా పెట్టేసి చిప్స్ అక్కడ మా పిల్లలిద్దరి మధ్య పెట్టాను. ఇప్పుడు నేను వాళ్ళకి అన్నం తినిపిస్తున్నాను. తినమ్మా, అన్నం తిను. వెరీ గుడ్. అన్నం తినండి, తినిపిస్తున్నాను. అన్నం తింటూ వాళ్ళు చిప్స్ అనేది తింటున్నాను. నేను అన్నం వాళ్ళకి తినిపిస్తాను, వాళ్ళు చిప్స్ తీసుకొని తింటారు. ఇలా చిప్స్ తింటారు. మా పిల్లలు అన్నము చిప్స్ చాలా ఇష్టంగా తింటారు. ఇలా ప్రతి ఒక్కరూ మీ పిల్లలకి మీరు కూడా మీ పిల్లలకి ఇలా వాళ్ళకి తినిపిస్తూ చిప్స్ మధ్యలో పెడితే అన్నము చిప్స్ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా వాళ్ళకి అప్పుడప్పుడు తినిపించండి. నేను ఇదే పని చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.